హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు నా స్ట్రాంగ్ కాఫీ 7 తర్వాత యాజ్ యూజువల్ సండే మంచి కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. వెల్కమ్ టు కాఫీ కబుర్లు టు ఆల్. మరి రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. అందరూ చాలా చాలా బిజీగా ఉంటారనుకుంటున్నాను. ఈరోజే మీ బిజీ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. అన్ని ఇళ్ళు సర్దుకోవడం, దేవుళ్ళు సర్దుకోవడం, పూజా సామాగ్రి సమకూర్చుకోవడం, మరి ఆ శ్రావణ లక్ష్మిని అందరం ఆహ్వానిస్తూ ఆ తల్లి దయ మనకందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఇవాల్టి కాఫీ కబుర్లలో ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. ప్రతిరోజు ఒక కొత్త రోజే, ఒక కొత్త అవకాశమే. మనం రోజును ఏ విధంగా ఎంత ఉత్సాహంగా అయితే ప్రారంభిస్తామో రోజంతా మనం అంతే ఉత్సాహంతో పనిచేస్తాం. కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథంతో రోజును ప్రారంభించాలి. లేవగానే మనకు నచ్చిన పని చేయాలి. భగవంతుడిని నమ్మేవారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి, లేదా సూర్య నమస్కారాలు చేయాలి. యోగా, ధ్యానం లేదా మరేదైనా అలవర్చుకుంటే శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, హుషారుగాను ఉంటుంది. నచ్చిన అల్పాహారం చేయండి. సరైన డైలీ రొటీన్ కలిగి ఉంటే క్రమక్రమంగా మీరు అనవసరపు విషయాలపై ఆందోళనలకు గురికారు. ఒక ఆశావాద దృక్పథంతో జీవిస్తారు. అప్పుడే మీ జీవితం ఆనందమయం అవుతుంది. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ టు ఆల్. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేస్తే ఇవాళ కాఫీ కబుర్లు నిజంగా కొంతమంది ప్రస్తుత సమాజంలో వివాహం అనేది పెద్ద సమస్య అయిపోయింది కదా. మరి కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్, ఇదివరకు ఆడపిల్ల పెళ్ళికి చెప్పులు అరిగిపోయాయి అంటారు. కానీ వాటి రోజున పరిస్థితి తారుమారైంది. ప్రస్తుత పరిస్థితి కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్. ఈ విషయం గురించి మనం ఇవాళ కూలంకషంగా ప్రస్తావించుకుందాం. అసలు ఏంటి ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు ఎందుకు గొంతెమ్మ కోరికలతో ప్రవర్తిస్తున్నారు, అబ్బాయిలకి ఎందుకు వివాహం ఆలస్యం అవుతోంది అనే విషయం గురించి సాధారణ చర్చ జరిపిద్దాము. అన్యథా భావించవద్దు. మరి ఎవరికి సంబంధించిన విషయం కాదు, ఇది సామాజిక పరంగా వచ్చిన ఒక సమస్య. సరే, ఈ సమస్యని మనం కూలంకషంగా తీర్చలేకపోయినా, పరిష్కారం చెయ్యలేకపోయినా, అది ఒక చర్చనీయాంశంగా మనం మాట్లాడుకుంటే దాంట్లో ఉన్న కొరతలు ఏంటి, మరి చేయాల్సిన పరిష్కారాలు ఏంటి, మనం తెచ్చుకోవాల్సిన మార్పులు ఏంటి అనే విషయం గురించి అవగాహన వస్తుంది. అందుకని మనం మంచి విషయాల్ని రోజు చెప్పుకుంటున్నాం. మరి కాఫీ కబుర్లలో కొన్ని విషయాల్ని సమస్య పరిష్కారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. మీరందరూ నన్ను ఎంతో అభిమానిస్తున్నందుకు ధన్యవాదములు. మరి ఇవాల్టి విషయంలోకి వచ్చేద్దాం. అసలు కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్ ఏంటి? విచిత్రంగా ఉంది కదా. అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు, కొడుక్కి 30 ఏళ్లలోపు పెళ్లి కాకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లిదండ్రులను పట్టి పీడిస్తోంది. ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా 30 ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగబెడుతుండడంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ల పెత్తనం పెరిగిపోయి పెళ్లి కాని ప్రసాదులు తాళిబొట్టు పట్టుకొని అమ్మాయిల కోసం వెంపర్లాడడంతో ఈ తరం అమ్మాయిలు చెట్టెక్కి మరి పిల్లవాడి రెజ్యూమ్ చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి 10 మంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. అబ్బాయిలు బెండకాయల్లా ముదిరిపోతున్న పెళ్లి జాడల్లేక విలవిలలాడిపోతున్నారు. అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడంతా ఉండడంతో పెళ్లి కొడుకులు క్యూ కడుతున్నారు. వాడికి పర్మనెంట్ జాబ్ ఉండాలి, ఒక 5 ఎకరాల పొలం ఉండాలి, హైదరాబాద్లో ₹1 కోటి అపార్ట్మెంట్ ఉండాలి, అమ్మాయి మెళ్ళ 25 తులాల బంగారం వెయ్యాలి, పెద్ద వివాహ వేదికలో పెళ్లి చేయాలి, 1000 మందికి భోజనం పెట్టాలి అన్న డిమాండ్ ముందు ఉంచటమే కాకుండా అమ్మాయి పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన
తల్లిదండ్రులకు చెందాలి అన్న ప్రధాన డిమాండ్లను తలవొగ్గి పెళ్లి పీటల మీదకు అమ్మాయి వచ్చే వరకు వణికిపోతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లివారి బాధలు ఏ పగవాడికి కూడా వద్దు. ఇదివరకంతా అమ్మాయి ఆడపిల్లి వారిని ఆడిచ్చారు కదా, అందుకని అనుభవించండి అన్నట్లుగా ఉంటోంది. కానీ అవగాహన పెంచుకోవాలి, కానీ ఇలాగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు చెయ్యకూడదు. మరి సాంఘిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలై పరిగెడుతుంటే భవిష్యత్తు భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక సహజీవన వ్యవస్థగా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సాంప్రదాయవాదులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో 25 ఏళ్లకే అమ్మాయిలకు 30,000 ఉద్యోగం దొరకడం, 3 ఏళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు, కావలసిన కాస్మెటిక్స్, మోడర్న్ దుస్తులతో కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్న అమ్మాయిలు పెళ్లి ఝాస మర్చిపోయి రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఆడింది ఆట, పాడింది పాట జీవితం కొనసాగుతుంటే పెళ్లి మీద ఝాస ఎందుకుంటుంది చెప్పండి? దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్లో 2-3 డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం కూడా వీళ్ళ మీద పడిపోతుంది. పెళ్లి చేసుకొని వాడు చెప్పిన మాట వినడం కన్నా సోలో లైఫ్ బెటర్ అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మగవాళ్ళకి ఇటు ఆడవాళ్ళకి కూడా సరైన వయసులో జరగకపోవడం, దానికి తోడు అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి 6 నెలలు సహజీవన యాత్రలు చేసి రావడంతో మోజు తీరి మరో ఎర్నర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతోంది. ఆడపిల్లల్ని ఏదో అంటున్నానని ఎవరు అనుకోవద్దు. ప్రస్తుత సమాజ సమస్య ఇది. కులం చెడ్డ సుఖం దక్కాలనే పెద్దల మాట పెడచెవిని పెట్టేసి రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని వాడు సకలకళా వల్లభుడని తెలుసుకున్నాక అమ్మగారింటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా చెప్పండి? ఇలా 30 ఏళ్ళు గడిచాక డబ్బున్న ఏజ్ బారు వాడు దొరికితే వాడితోనైనా సరిగా సంసారం చేస్తున్నారా అంటే అది లేదు. పిల్లలు పుడితే అందం ఎక్కడ మసిపారిపోతుందో అని 35 ఏళ్ల వరకు పిల్లలు కనకుండా ట్యాబ్లెట్స్ మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు మనవరాళ్ళు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు కూడా అడియాసలైపోతున్నాయి. ఇవన్నీ సమాజంలో జరిగే విషయాలు. 2024లో యువతుల పెళ్లి సందడి 30 ఏళ్ళు దాటుతుంది. అంటే అమ్మాయిల్లో పెళ్లి ఝాస కన్నా సంపాదన ఝాస ఎక్కువగా ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అన్నారా? అది లేకనే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు 3 నెలల ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు మొదటి కారణం కావడం, పిల్లవాడు సెటిల్ కాలేదని అబ్బాయి ఆదాయంపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం కావడం చాలా విచారకరం. 30 ఏళ్ల వరకు మహా అయితే ఆదా చేసుకుంటే 50 లక్షలు ఉంటాయి కాబోలు. 1 కోటి ఆశలు తల్లిదండ్రులు ఉంటే ఆ 1 కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడిపోతూ లేక చిక్కి శల్యమైన పొరలన్నీ ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడం జరుగుతోంది. ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి, ఆయనలా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యేసరికి ఈడు అయిపోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యి పెళ్ళైన ఏడాదికి కోర్టు మెట్లు ఎక్కుతూ డైవోర్స్ ఆట మొదలు పెడుతున్నారు. ఈ సమస్యలు ఇంతేనా? మార్పు రాదా అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. డబ్బే జీవితం కాదు, జీతమే జీవితం కాదు. పాత రోజుల్లో మగవాడి జీతం ఆడదాని వయసు చెప్పకూడదంటారు అనేవారు. కానీ ఇవాళ రోజున ఫస్ట్ పెళ్లి చూపులకు రాగానే ప్యాకేజ్ జీతం ఎంత అని అడుగుతున్నారు. పవిత్ర భారతదేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువ అవుతున్నాయి.
పెళ్ళైన 6 నెలలకే వేరు కాపురం పెట్టి అత్తమామలు రాకుండా సూటిపోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతోంది. ఇదండి ఇవాల్టి సమస్య. మరి ఈ సమస్యకి పరిష్కారం మనం పూర్తిగా చేయలేకపోయినా కొంత ఆలోచన శక్తిని కనుక మనం అవగాహన చేసుకుంటే సమాజంలో ఇటువంటి విషయాన్ని కాస్త రూపుమాపచ్చు అంటూ ఇవాళ మన కాఫీ కబుర్లలో మరి విచారించుకున్నాము. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ టు ఆల్. మళ్ళీ కాఫీ కబుర్లతో వచ్చే వీక్ కలుసుకుందాం. మరి శ్రావణ మాసం హడావిడి కదా, అందరికీ కాఫీ కబుర్లు నేను అవకాశం ఉన్నంత వరకు అందిస్తాను. లేదంటే మళ్ళీ వచ్చే నెలలోనే ఏమాత్రం అవకాశం ఉన్నా కాఫీ కబుర్లు అందచేస్తాను. మరి ఇవాళ నా కాఫీ కబుర్లతో అందరికీ బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ టు ఆల్.